హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య ఫన్నీ స్టోరీస్. ఇక్కడ ఆద్య గోరింటాకు పెట్టుకొనింది వాసవి జయంతి ముందు రోజు నైట్ పెట్టుకొని నాకు చూపించడానికి వచ్చింది. వేరే వాళ్ళతో పెట్టించుకొనింది, మళ్ళీ నాకు చూపించడానికి వచ్చింది. ఇది వాసవి జయంతి లాస్ట్ వీడియో. ఈ వీడియోతో వాసవి జయంతి అన్ని వీడియోలు అయిపోతాయి. తర్వాత నెక్స్ట్ రోజు ఆద్య స్నానం చేసిన తర్వాత కలశం పట్టుకున్నారు. కలశం పట్టుకున్న తర్వాత మధ్యాహ్నం పూజ అయింది. ఇక్కడ ఏ విధంగా అలంకరించారు అమ్మవారిని, ఉత్సవ విగ్రహాన్ని ఈ విధంగా అలంకరించారు. తర్వాత సాయంకాలం వీడియో ఇది మెరవన శోభాయాత్ర గురించి. ఇక్కడ మెరవనకి అది రథం 7 గుర్రాల రథంని తీసుకొచ్చారు. తర్వాత నైట్ మేము టిఫిన్ తింటున్నాము. టిఫిన్ తింటున్న తర్వాత మెరవన స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ స్వామి రెడీగా కూర్చున్నారు రథంలో. అలాగే అమ్మవారిని కూడా కూర్చోబెట్టారు. తను హాయ్ చెప్తోంది. ఇక్కడ శోభాయాత్రకి సిద్ధంగా ఉంది. చూడండి, ఇదే రథము. ముందర 7 గుర్రాలు ఉంటాయి. తర్వాత పెద్దది లోపల ఉంటుంది, డ్రైవర్ సీట్ ఇది. తర్వాత వెనకాల అమ్మవారి విగ్రహం పెట్టారు. ఇక్కడ స్వామి కూర్చున్నారు, అటు సైడ్ పిల్లలందరూ కూర్చున్నారు. కలర్ఫుల్గా బాగుంది. ఇక్కడ వచ్చేసి చెక్క భజన చేస్తున్నారు, అంటే పండరి భజన అంటారు కదా, అక్కడ పండరి భజన చేస్తున్నారు. ఇదంతా వ్రతం లోపల పైన పూలహారాలు కట్టారు, వ్రతానికి పూలు వేశారు. లైటింగ్స్తో అంతా బాగా కలర్ఫుల్గా ఉంది వ్రతము, చాలా బాగుంది. అందరూ రెడీగా ఉన్నారు శోభాయాత్ర కోసము. జనం అంతా వచ్చేసారు. పండరి భజన వాళ్ళు పండరి భజన చేస్తున్నారు. ఇక్కడ నేను వాల్యూము చాలా తక్కువ 1% పెట్టాను, కానీ ఎంత సౌండ్ వినిపిస్తుందో చూడండి. ఇంకా ఫుల్ పెడితే ఎంత ఉంటుందో దద్దరిల్లిపోతుంది. విన్నారు కదా ఎంత హడావిడిగా ఉందో. డీజే సౌండ్ పెట్టేసి, ఎక్కువ సౌండ్ పెట్టేసి వాల్యూము చాలా హడావిడిగా ఉంది. స్వామి అందరికీ చిన్నపిల్లలకి పూలు చల్లుకుంటూ ఆడుకుంటున్నారు వాళ్ళతో. మనుషులందరూ గుమిగూడిపోయారు చెక్క భజన చూడటానికి. సౌండ్ అయితే మామూలుగా లేదు, డీజే సౌండ్. ఇక్కడ వచ్చేసి హరికథ చెప్తున్నారు. ఇక్కడ హరికథ చెప్పడం కోసము ఏర్పాటు చేశారు. హరికథ చెప్తున్నారు. వీళ్ళందరూ హరికథ వినడానికి వచ్చిన జనం అన్నమాట. పక్క ఊరు నుంచి కూడా వచ్చారు. వీళ్ళందరూ హరికథ వినడానికి, పండరి భజన చూడడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. అమ్మవారి శోభాయాత్ర స్టార్ట్ అయిపోయింది. ఊరంతా తిరగడానికి వెళ్ళిపోయింది. చూడండి, ఇక్కడ శోభాయాత్ర జరుగుతోంది. రిటర్న్ వచ్చేటప్పుడు తీసిన వీడియో ఇది. ఊరంతా తిరుగుతుంది శోభాయాత్ర. ఫస్ట్ ఈ బజార్ నుంచి స్ట్రైట్గా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు తీసిన వీడియో ఇది. ఒక్కొక్కరి ఇంటి దగ్గర ఆపుతారు. ఆపినప్పుడు ఆ ఇంటి వాళ్ళు టెంకాయ కొట్టించుకుంటారు అమ్మవారికి.
సన్సెట్ వాళ్ళు ఒకవైపు, డీజే చెక్క భజన ఒకవైపు, హరికథ ఒకవైపు, ఇలా చాలా బాగా జరిగింది శోభాయాత్ర. ఇది మా ఇంటి ముందు వచ్చినప్పుడు. నైట్ 11:30కి వచ్చింది. ఇక్కడ పండరి భజన చేస్తున్నారు ఈ కార్నర్లో. 11:30కి అలా వచ్చింది మా ఇంటి దగ్గరికి. 9 గంటలకు స్టార్ట్ అయింది. అక్కడక్కడ నిలబడి పండరి భజన చేస్తుంటారు, అందుకే చాలా లేట్ అయిపోతుంది. ఈ వీడియోతో వాసవి జయంతి కార్యక్రమాలన్నీ అయిపోతాయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీకు ఈ వాసవి జయంతి వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. ఇక్కడ స్వామి హారతి ఇస్తున్నారు. టెంకాయ కొట్టిన తర్వాత మంగళహారతిని వాళ్ళకి ఇస్తారు. తర్వాత మా ఇంటి ముందుకు వచ్చింది. ఇక్కడ ఆద్య టెంకాయ ఇస్తున్నారు. స్వామికి టెంకాయ ఇచ్చింది ఆద్య. తర్వాత స్వామి టెంకాయ కొట్టి మాకు మంగళహారతి ఇచ్చారండి. ఒక్కొక్క ఇంటి దగ్గర ఆగి వాళ్ళు ఇచ్చిన టెంకాయ కొట్టేసి పూజ చేసి వాళ్ళకు మంగళహారతి ఇస్తారు. మాకు ఇచ్చిన మంగళహారతి ఇది. కళ్ళకు అద్దుకోండి. బాయ్ అందరికీ. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆద్య ఫన్నీ స్టోరీస్.